ఇక తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు అప్పుడు ఇప్పుడు అని గత 2-3 నెలల నుంచి అయితే స్టేట్మెంట్ల మీద స్టేట్మెంట్లు వస్తున్నాయి. ఇక ఇవాళ కూడా మళ్ళీ ఓ స్టేట్మెంట్ అయితే వచ్చింది. ఏందోనైతే ఒకసారి చూద్దాం. వచ్చే నెలలో స్థానిక ఎన్నికలు 50% రిజర్వేషన్లతోనే 50% రిజర్వేషన్లతోనే వచ్చే నెలలో స్థానిక ఎన్నికలట. ఈ నెల 12న కేబినెట్ భేటీలో నిర్ణయం, వెంటనే రిజర్వేషన్ల ఖరారు, నెలాఖరులోగా ఎలక్షన్ షెడ్యూల్. నేటి కేబినెట్ సమావేశం వాయిదా. ఇవాళ జరగాల్సిన కేబినెట్ అయితే వాయిదా పడ్డది. వచ్చే 12వ డేట్ నాడు కేబినెట్ నిర్ణయం అయితే తీసుకున్నట్టుంది. అయితే గతంలో ఎన్ని రోజుల నుంచి గత 2-3 నెలల నుంచి ఎన్నికలు అప్పుడే అన్నట్టయితే మొత్తం జరిగింది, ప్రక్రియనైతే జరిగింది. కానీ పెండింగ్లో పడ్డది. ఇక మొత్తం మీదనైతే వచ్చే నెలలో ఎన్నికలు జరిగేటట్టు అయితే ఉన్నాయి. ఆ జరిగే ఎన్నికలకు కూడా రిజర్వేషన్లు ఉన్నాయి కదా మొన్న దాకా, ఈ బీసీ రిజర్వేషన్ సంబంధించని. ఇక రిజర్వేషన్ ఇక్కడ తెలంగాణ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ రిజర్వేషన్ ప్రక్రియనైతే అమలైతే కాలేదు. అయితే పాత పద్ధతితోనే మరి ఎన్నికల రిజర్వేషన్లకు పోతారా ఏమంటారు అంటే 50% రిజర్వేషన్లతోనే. ఇక పాత పద్ధతే, ఇక అంటే గతంలో వచ్చినట్టే మళ్ళీ పాత పద్ధతితోనే ఎన్నికలకు పోయేటట్టయితే ఇక ప్రభుత్వం అయితే ఉన్నట్టయితే తెలుస్తుంది. ఈ నెల 12న అంటే 12వ డేటున అయితే దీనిపైన కీలకంగా నిర్ణయం తీసుకొని దానిపైన ఇక స్పష్టత అనేది వచ్చేటట్టు అయితే ఉంది. ఇక మరి ఏం జరుగుతుంది 12వ డేట్ నాడైతే ఆ రోజు సాయంత్రం వరకు రాత్రి వరకు అయితే బయటకైతే వస్తుంది. ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. మరి స్థానిక ఎన్నికలు ఎప్పుడు పెడతారు, వచ్చే నెలలో పెడతారా, మరి ఈ నెల ఆఖరిలోపే షెడ్యూల్ విడుదల చేస్తారా, దీనిపైన అయితే 12వ డేట్ నాడైతే పూర్తి క్లారిటీ వచ్చేటట్టు అయితే ఉంది.